వికట్ కవి వెబ్ సిరీస్ చూసారా? మీలో చాలామంది చూసి ఉంటారు అనుకుంటున్నా. సో ఈరోజు వీడియోలో వికట్ కవి ఓటీటీ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో ఈ వెబ్ సిరీస్ రివ్యూ ఎలా ఉందంటే, కథ ఏంటి, అసలు దీంట్లో ఎవరున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, దీంట్లో యాక్టర్స్ వచ్చేసి నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, ఇంకా సెజ్జు, తారక్, పొన్నప్ప, రఘు కుంచే, ముక్తార్ ఖాన్, అమిత్ తివారీ. ఇక డైరెక్టర్ వచ్చేసి ప్రదీప్ మద్దాలి. సో ఇక ఈ ప్రాజెక్ట్ శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంగా జరుగుతున్న ప్రాంతంలో అమరగిరి ప్రాంతంలోని దేవతల గుట్ట అటవీ ప్రాంతంలో మిస్టరీగా ప్రజలు జ్ఞాపక శక్తి కోల్పోయి గతం కోల్పోతుంటారు. మిస్టరీని ఛేదించడానికి ఉస్మానియా యూనివర్సిటీ చెందిన విద్యార్థి రామకృష్ణ సో డిటెక్టివ్ అవతారం ఎత్తి అమరగిరి అయితే చేరుకుంటాడు. అమరగిరి గ్రామస్తులు ఎందుకు గతాన్ని మర్చిపోతుంటారు? దేవతల గుట్టలో అగ్నివర్షం కురవడానికి దేవత శాపమే కారణమా? ఇంతకీ రామకృష్ణ ఎవరు? అమరగిరికి రామకృష్ణ ఎందుకు వెళ్ళాడు? రామకృష్ణను ఆ గ్రామ పెద్ద రాజనరసింహారావు, ఎమ్మెల్యే రఘుపతి ఎందుకు అడ్డుకున్నారు? మహాదేవ్కు రామకృష్ణ ఉన్న రిలేషన్ ఏమిటి? లక్ష్మితో ప్రేమ బంధం ఎలా సాగింది? సౌత్ పాకిస్తాన్ ఏర్పాటు లక్ష్యంగా అజయ్ ఖాన్ చేసిన దుష్ట ప్రయత్నాలు రామకృష్ణ ఎలా తిప్పికొట్టాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వికట కవి వెబ్ సిరీస్. ఇక వికట కవి కథ విషయానికి వస్తే, శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం బ్యాక్డ్రాప్తో స్టోరీ 70వ దశకంలో ప్రారంభమవుతుంది. అటవీ ప్రాంతంలో ప్రదేశానికి వెళ్ళిన వారంతా గతాన్ని మర్చిపోవడం అనే పాయింట్తో ప్రేక్షకుని అయితే కథలోకి డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి తీసుకెళ్ళిన తీరైతే బాగుంటుంది. చిన్న చిన్న ట్విస్టులతో ప్రతి ఎపిసోడ్లో అయితే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసిన విధానం బాగుంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ని డీల్ చేసిన విధానం, ఇక క్యారెక్టర్ల కథలోకి చొప్పించిన విధానం ప్రతిభకి అద్దం పట్టిందనే చెప్పొచ్చు. ఇక ఎమోషన్స్తో పాటు యాక్షన్ పాటు తీర్చిదిద్దిన తీరు మెప్పించేలా అయితే ఉంటుంది. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే, రామకృష్ణగా నరేష్ అగస్త్య బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే కంటే వెబ్ సిరీస్ని మొత్తం తన భుజాల మీద మోసాడనే చెప్పాలి. ఇక రామకృష్ణగా మాత్రమే కనిపిస్తూ మెచ్యూరిటీతో కూడిన యాక్టింగ్ కూడా ప్రదర్శించాడు. ఇక తన కెరియర్లో ఈ వెబ్ సిరీస్ ద్వారా బెస్ట్ ఇచ్చాడనే ఫీలింగ్ కల్పించాడు. ఇక రాజాగా సిజ్జు హుందాతనంతో కనిపించాడు. ఎమ్మెల్యే రఘుపతిగా మరోసారి రఘు కుంచె చెలరేగిపోయాడు. పవర్ఫుల్ విలనిజంతో నటుడిగా తన రేంజ్ ఏంటో చెప్పగానే చెప్పాడు. మహాదేవ్గా తారక్ పొన్నప్ప, లక్ష్మిగా మేఘా ఆకాష్, మిగతా క్యారెక్టర్లన్నీ వారంతా ఉత్తమ యాక్టింగే చేశారనే చెప్పొచ్చు. ఇక మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్కు ఏ రేంజ్ మ్యూజిక్ కావాలో ఆ స్థాయిలో అజయ్ ఆర్సదా సంగీతాన్ని అయితే అందించాడు. ఇక షోషప్ సిద్దికి సినిమాటోగ్రఫీ ఇక సిరీస్ రిచ్గా అయితే ఉండేలా చేసింది. స్టోరీ ఎలిమెంట్స్తో తగినట్టుగా కలర్ టోన్ ఉపయోగించిన తీరు అయితే చాలా బాగుంటుంది. ఇక ఎడిటింగ్ కూడా మంచి బాగుందనే చెప్పొచ్చు. సీజీ వర్క్పై మరింత దృష్టి పెట్టాల్సి ఉండాల్సింది. సో ఇక మొత్తానికి దేశభక్తి, రూరల్ డ్రామా, మిస్టరీ, సస్పెన్స్, యాక్షన్ అన్నీ కలబోసి ఈ థ్రిల్లర్ ఉంటుంది వికట కవి సిరీస్. సో తెలంగాణ డైలాగ్స్ పర్ఫెక్ట్ సింగిల్ అయితే పేరు. ఇక కథ పరంగా మేఘా ఆకాష్ క్యారెక్టర్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని అనిపిస్తుంది. ఇక ఓవరాల్గా నిరాశపరచకుండా ఇదైతే మంచి అనుభూతిని అయితే ఇస్తుంది. ఇక ఈ G5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. చూడని వారు ఎవరన్నా ఉంటే చూడండి, మంచి బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.